హాయ్ అండి, నమస్తే. నేను అరుణ. మిద్దె తోటలో గులాబీలు అంటే ఎంత బాగా పూయించవచ్చో ఈ వీడియోలో మీకు నేను కొన్ని చిన్న చిన్న టిప్స్ చెప్తాను. కొన్ని ఫెర్టిలైజర్స్ కూడా ఈ ఫాలో అయితే ఎప్పుడు చూసినా చెట్లకి పూలతో ఉంటాయండి. ఈ ఒకే టబ్లోని పువ్వులు మొగ్గులు కలిపి ఒక 50 వచ్చాయండి. బ్లాక్ టబ్లో పెట్టాను. లైట్ పింక్ అండ్ రోజ్ కలర్, అదే డార్క్ పింక్, రెండు ఒకే టబ్లో పెట్టాను. చూడండి ఎన్ని మొగ్గులు, ఎన్ని పూలు ఉన్నాయి. ప్రతిరోజు ఒక 3 నుంచి 4 పూలు అయితే కంపల్సరీగా వస్తాయండి. నేను చిన్న చిన్న కేర్ అంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనం ఎప్పుడు ఇలాగా హార్వెస్ట్ చేయవచ్చు. తాజాగా పువ్వులు కోసుకోవచ్చు. పువ్వులు అయిపోయిన వెంటనే ఆ చిన్న చిన్న పైన కొమ్మలు కట్ చేసేస్తానమాట. ఒక 4 ఆకులు కింది వరకు. ఎప్పటికప్పుడే ఆ కొమ్మలు తీసేయడం వల్ల మళ్ళీ పక్క నుంచి చక్కగా చిగుర్లు వస్తాయి. కానీ ఆ చిగుర్లు రావాలి అంటే కొన్ని ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. అవేంటో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తున్నాను. అలాగే సాయిల్ మిక్సింగ్ అయితే ఎర్రమట్టి, పశువుల ఎరువు 50% కొంచెం వేపపిండి వేసేసి పెట్టాను అనమాట ఈ రోజెస్ని. చెట్లు కూడా మనం గ్రౌండ్లో వేస్తే ఎంత హైట్ వస్తాయో అంత హైట్ అండి. చెట్లు చూడండి 6 అడుగులు పైనే ఒక్కొక్క చెట్టు అనమాట. టబ్లో కూడా ఇంత హైటు, చెట్టు నిండా చిగుర్లు ఎర్రగా చూడండి ఎంత బాగున్నాయో గులాబీలు. అసలు ఎంత హైట్ వచ్చాయో ఇక్కడ చూస్తున్నారు కదా చెట్లు. మనం మిద్దె తోటలో కూడా ఎంత చక్కగా పెంచుకోవచ్చో. కొన్ని చెట్లు ఏంటంటే చిన్న చిన్నగా ఉంటాయి, ఒక 2-3 పూలు వచ్చేసి ఆగిపోతాయి. అలా కాకుండా ఇక్కడ చూడండి ఒక్కొక్క చెట్టు 6 ఫీట్ ఉందన్నమాట. ఇది ఒకే ఒక చెట్టు. ఇది కూడా బ్లాక్ టబ్లో వేశాను. 5 రకాల రోజెస్ ఉన్నాయి. అన్ని రోజెస్ అండి. నేను పూజకి ఏ రోజుకి ఆ రోజే పువ్వులు తీసేస్తూ ఉంటాను. పువ్వులు అయితే ఎక్కువ ఉండవు చెట్లకి, కానీ రెగ్యులర్గా వస్తాయండి. ప్రతిరోజు నేను ఒక బుట్టడు పువ్వులు, సంపంగిలు, తర్వాత ఈ గులాబీలు, మందారాలు, చామంతులు, అన్ని రకరకాల పువ్వులు అన్నీ ఒక బుట్ట పువ్వులు కోసుకుంటాము రోజు ఉదయానికే. పూజకి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఇలా పూజకి కోసుకోవచ్చు. లేదంటే చెట్లకి కొంతమంది చూసుకోవడం ఇష్టం. అలా చూసుకున్నా సరే మిద్దె తోటలోని చాలా అందంగా కనిపిస్తాయి పువ్వులు. సో వీటికి మనం కొంచెం ఫెర్టిలైజర్స్ ఏవి ఇవ్వాలో ఇప్పుడు చూద్దాం. నేనైతే ప్రతి 15 రోజులకి 20 రోజులకి ఒకసారి ఇలాగ బాగా మాగిన అరటిపళ్ళు కొన్ని తీసుకుంటాను. తర్వాత వర్మి కంపోస్ట్ కొంచెం, తర్వాత రోజ్ మిక్స్ ఉంటే రోజ్ మిక్స్, లేదా అంటే ఆవాలు పొడి చేసిన ఆవపిండి ఇలా తీసుకొని చెట్లకి వేయడం వల్ల ఎప్పుడు చూసినా మొగ్గలు, పువ్వులు చెట్లు నిండుగా ఉంటాయన్నమాట. ఇలా తక్కువ ఉన్నాయి కదండి. నేను ఈ ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మీకు అప్డేట్ చూపిస్తాను. ఇప్పుడు చాలా చెట్లకి ఇంకా అంటే పువ్వులంతా అయిపోయి కొమ్మలు కటింగ్ చేసే టైంలోనే మళ్ళీ ఈ ఫెర్టిలైజర్స్ వేస్తున్నాను. రోజ్ మిక్స్ అని మనకి నర్సరీలో దొరుకుతుందండి. గులాబీలు చాలా బాగా పూస్తాయి. 4 అరటిపళ్ళు తీసుకుంటే ఒక 2 స్పూన్లు ఫుల్గా రోజ్ మిక్స్ తీసుకొని ఈ పౌడర్ ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఈ అరటిపళ్ళు బాగా మాగినవి అయితే బాగుంటుంది. చాలా బాగా పనిచేస్తుందండి ఫెర్టిలైజరు. మీకు 2-3 కాంబినేషన్స్తో ఈరోజు చూపిస్తున్నాను. నేను రెగ్యులర్గా ఈ కాంబినేషన్తో ఈరోజు చూపించేవి ఉన్న ఇంకొక ఫెర్టిలైజర్ ఉంది, ఇంకొకసారి మీకు చూపిస్తాను. అరటిపళ్ళకి 4 గుప్పిళ్ళండి వర్మి కంపోస్టు, లేదంటే లీఫ్ కంపోస్టు, ఏదైనా సరే తీసుకొని ఇవన్నీ ఈ నీళ్ళు వేయకుండానే అరటిపళ్ళు గుజ్జుతోనే ముద్దగా అయిపోతుంది అనమాట. ఇలా ముద్దగా చేసి వేయడం వల్ల ఏంటంటే స్లోగా రిలీజ్ అవుతుంది. లిక్విడ్ అనుకోండి వెంటనే మొక్కకు అందుతుంది. ఒక 1 వీక్లోనే దాని ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. అదే ఇలాగా మనం సాలిడ్గా వేస్తే నీళ్ళు వేసినప్పుడంతా కొంచెం కొంచెం స్లోగా రిలీజ్ అవుతుంది ఫెర్టిలైజర్ మొక్కకి. ఒక 2-3 వారాల వరకు ఎప్పుడు ఇలా ఒక 20 రోజులకు ఒకసారి ఇలా వేస్తే సరిపోతుందండి. ప్రతి 20 రోజులకి 15-20 రోజులకు ఒకసారి మనం ఈ విధంగా ఇవ్వడం వల్ల ఎప్పుడు రెగ్యులర్గా పూలు అయితే వస్తాయన్నమాట మిద్దె తోటలో. ఇలా చేతితో మొత్తం ఈ అరటిపళ్ళు గుచ్చే సరిపోతుందండి. వాటర్ వేయనక్కర్లేదు. అంత గట్టిగా ఒక ముద్దలాగా తయారవుతుంది. అరటిపళ్ళు ఎంత మెత్తగా మాగితే అంత బాగుంటుందన్నమాట. అలాగా పేస్ట్ లాగా అయిపోతుంది. గట్టిగా ఉంటే ఇలాగ జ్యూసీగా, లేకపోతే కొంచెం డ్రైగా ఉంటాయి. జ్యూసీగా ఉంటే అరటిపళ్ళు బాగా మాగినవి అయితే ఇలా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇది నేను 2 పార్ట్లు చేస్తున్నాను, 2 టబ్బుల కోసం. ఈ మాత్రం అంటే 2 ఈక్వల్ పార్ట్లు చేసుకొని
చెట్లకి ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం. చెట్టు చుట్టూ కొంచెం దూరంగా మట్టిని తీసేయాలన్నమాట. ఒక 4 అంగుళాలు లోపలికి అంతా మట్టి తీసేసి చెట్టు వైపు అంతా మట్టిని తోసేసి ఈ మధ్యలోనే ఈ పేస్ట్ని వేయాలి. ఇలా వేస్తే చక్కగా పైన మళ్ళీ మట్టి కవర్ చేసేస్తే అది నీళ్ళు వేసినప్పుడు స్లోగా ఆ ఫెర్టిలైజర్ రిలీజ్ అవుతుందన్నమాట. పైన వేస్తే మళ్ళీ చీమలు దోమలు ఇలాంటివి చేరుతాయి. ఈ విధంగా ఒక 4 ఇంచులు లోపలికి వేస్తాం అనుకోండి, ఇంకా పైకి ఏమీ కనిపించదు. చీమలు అట్లాంటివి ప్రాబ్లం అయితే ఉండదు. చాలామందికి మళ్ళీ డౌట్ వస్తుందన్నమాట. ఈ అరటిపళ్ళు ఇలాంటివి వేసినప్పుడు బెల్లంతో వేసినప్పుడు చీమలు వస్తాయి కదా అని అడుగుతూ ఉంటారు. ఇట్లా లోపలికి పెట్టేసినప్పుడు చీమలు ఏవి చేరవన్నమాట. ఆ దోమలు చిన్న చిన్న దోమలు కానీ ఇది చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. సేమ్ టైము ఫెర్టిలైజర్ పూర్తిగా మొక్కలకు అందుతుంది. ఇప్పుడు ఈ ముద్దను తీసుకొని చుట్టూ మట్టి తీసుకున్నాం కదా, చుట్టూ కొంచెం కొంచెం ఒక లైన్ లాగా మట్టి తీసాం కదా, ఆ లైన్ వెంబడి వేసుకోవాలి. ఇప్పుడు ఈ చెట్టు వైపు తోసిన మట్టిని అంతా మళ్ళీ తీసేసి వీటిపైన నీట్గా సర్దేసుకోవాలి. ఇలా చేస్తే ఇప్పుడు చూడండి పైకి అసలు ఏమీ కనిపించట్లేదు, చాలా నీట్గా ఉంటుంది. మధ్యలో ఫెర్టిలైజర్ ఉంటుంది. మనం వాటర్ రెగ్యులర్గా మొక్కలకు వేసినప్పుడు అది రిలీజ్ అయిపోతూ ఉంటుంది. పర్మెంటేషన్ కూడా అది వెంటనే కరిగిపోదు కాబట్టి కొంచెం పులిసినట్టు ఒక 3-4 రోజులకి లోపల పర్మెంటేషన్ అయిపోతుందండి. అది ఈ అరటిపళ్ళు గుజ్జు వర్మి కంపోస్ట్ అన్నీ వేసాం కదా, మళ్ళీ విడిగా మనం పర్మెంటేషన్ చేసి ఒక 3 డేస్ చేసి వేయవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇలాగా వేసేయచ్చు. ఇది ఇచ్చిన తర్వాత ఇంకొక 2 ఫెర్టిలైజర్స్ చూపిస్తాను. అవి కూడా వేసి కాంబినేషన్లో వేసినప్పుడు మీకు మొగ్గలు అయిపోయిన వెంటనే చివుళ్ళకు కూడా మళ్ళీ కట్ చేస్తూ ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు ఆ పైన కొమ్మలు తీసేస్తూ ఉంటే పక్క నుంచి కొత్తగా చిగుళ్ళు చక్కగా వస్తాయి. ఈ విధంగా ఫెర్టిలైజర్ చుట్టూ వేసిన తర్వాత మట్టి కవర్ చేసి వాటర్ వేసుకోవాలి. ఇలాగే మిగతా ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలకి వేసుకోవచ్చు. నేను చూడండి చాలా నీట్గా ఉంది చూడ్డానికి. అయితే ఉన్న ఫెర్టిలైజరు ఇంకా వేరే టబ్లో వేస్తాను. ఈ విధంగా మనం ప్రతి 15-20 రోజులకు ఒకసారి వేసుకుంటే మొక్కలు చాలా హెల్తీగా, గులాబీలు అయితే బాగా పూస్తాయి. మనం వేరే మొక్కలు కూడా వేయొచ్చండి, ఇది గులాబీలకనే కాదు, ఏ పూల మొక్కలకైనా సరే, అంటే మందారాలకి అలాంటి వాటికి కూడా వేయచ్చు. తర్వాత ఇప్పుడు ఒక స్ప్రే ఒకటి చూపిస్తాను. అలాగే సాయిల్ ఎసిడిక్గా ఉండడానికి కూడా ఒక ఫెర్టిలైజర్ చూపిస్తాను. ఎందుకంటే గులాబీలు ఎసిడిక్ సాయిల్ని ఇష్టపడతాయి అన్నమాట. దానికోసం 1 లీటర్ నీళ్ళు మగ్గులోకి తీసుకొని ఇందులో ఇన్స్టెంట్ కాఫీ పొడి ఏదైనా సరే, ఇదైనా ఈ బ్రాండ్ అనే కాదు, ఏదో ఒకటి 1 లీటర్ నీటికి 1 స్పూన్ పౌడర్ తీసుకొని నీళ్ళల్లో బాగా కలిపేసుకోవాలన్నమాట, కాఫీ పొడి కలిసిపోయేటట్టు. ఇది మొత్తం నీటిలో కరిగిపోయిన తర్వాత ఒక టబ్బుకి 1 లీటరు నీళ్ళు చొప్పున మన దగ్గర ఎన్ని గులాబీలు ఉంటే అన్ని గులాబీలకి వేయడం వల్ల సాయిల్ ఎసిడిక్గా ఉంటుంది, రూట్స్ బాగా కింద డెవలప్ అవుతాయి, అలాగే నైట్రోజన్ కూడా బాగా అందుతుంది, మొక్క గ్రీన్గా ఉంటుంది, చెట్టు గ్రోత్ అన్నది బాగుంటుందన్నమాట. చూసారా ఇలాగా ఎంత బాగా బడ్స్ వస్తాయో, గుత్తులు గుత్తులుగా వస్తాయని. ఎప్పుడు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయండి గులాబీలకి, సీజన్ అంటూ ఉండదు. తర్వాత ఇది చౌహాన్ క్యూ మెథడ్లో తయారు చేసుకున్న బనానా ఫెర్టిలైజర్ అనమాట. ఇది 1 లీటర్కి 5 ml అలా తీసుకొని మొక్కలకి స్ప్రే చేయడం వల్ల, ఇది పర్మెంటేషన్ అయినది కదా, ఇదైతే ఒక 6 months ఓల్డ్ అండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇది పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి చిగుళ్ళు బాగా వచ్చిన తర్వాత మొగ్గలు రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. మొక్క మీద స్ప్రే చేయాలి. ఇది ఈవినింగ్ టైంలో స్ప్రే చేస్తే చాలా బాగా పనిచేస్తుందండి. ఒకసారి మనం 1 కిలో అరటిపళ్ళు, కిలో బెల్లం వేసేసి పర్మెంటేషన్ చేసేసి వదిలేసాం అనుకోండి, 6 months అయినా వస్తుందన్నమాట. పూల మొక్కలకైతే చాలా బాగా. అలాగే టమాటోలు పూత వచ్చే టైంలోని పూత బాగా రావడానికి, పూత రాలిపోకుండా ఉండడానికి, ఇలాగా పూత దశలో ఏ మొక్కలకైనా స్ప్రే చేయవచ్చు. ఇది పండ్ల చెట్లకి, కూరగాయలకి, పూల మొక్కలకి అన్నింటికి స్ప్రే చేయడం వల్ల చూసారా
చిగుళ్ళు చూడండి, ఫెర్టిలైజర్ వేసిన తర్వాత ఎర్రగా ఎంత బాగా వస్తున్నాయో, చెట్లు ఎంత హైట్ వస్తున్నాయి. ఎంత బాగా గ్రోత్ ఉన్న తర్వాత మొగ్గలు అయితే చాలా బాగా వస్తాయండి. ఎప్పుడు మనకి పూలు గార్డెన్లో ఉంటాయి. ఈ చెట్టు అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో. కొమ్మకి కొమ్మలు కట్ చేస్తూ ఉంటే చూసారా, ఒక కొమ్మ కట్ చేస్తే పక్క నుంచి 2-3 చిగుర్లు వస్తాయి అన్నమాట. ఈ పర్మెంటేషన్ జ్యూస్ స్ప్రే చేయడం వల్ల ఇప్పుడు మొగ్గలు అయితే చాలా చక్కగా వస్తాయి. చూసారు కదా, ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ.